హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 2 పిల్లోస్ అయితే చూపిస్తున్నాను. ఈ 2 రకాల పిల్లోస్ ఏమిటంటే, ఒకటి యూ షేప్లో ఉండే పిల్లో బేబీది. ఇది బేబీ నెక్ పిల్లో అండ్ బేబీ కిడ్స్ పిల్లో మైక్రో ఫైబర్ అని అంటారు. ఇంకో పిల్లో వచ్చేసి అపరంజి న్యూబోర్న్ బేబీ పిల్లో ఏజ్ గ్రూప్ 0 to 9 monthsది. ఫస్ట్ నేను మీకు యూ షేప్ పిల్లో బేబీ నెక్ పిల్లో చెప్తున్నాను. ఇది దేనికి అని అంటే, పిల్లలు కొంతమంది సైడ్కి పడుకుంటారు కదా, అలా సైడ్కి పడుకున్నప్పుడు వాళ్ళకి ఒత్తుకుపోయిద్ది, వాళ్ళ తల లేతగా ఉంటుంది కదా. అదే మధ్యలో పడుకోవాలంటాం, మనం ఎంత సర్చ్ చేసినా వాళ్ళు పడుకోరనమాట. సో అలా సైడ్కి పడుకోకుండా మధ్యలోనే ఉండటానికి తీసుకుంటారు. నేను ఇది తీసుకున్నా కానీ నాకు ఇది నచ్చలేదు. అసలు ఎందుకు నచ్చలేదు అంటే, బాబు కంఫర్ట్గా పడుకోలేదు. అలా ఎడల్పు చేసి చూపిస్తున్నా కదా, అక్కడ పట్టుకుంటుంటే వాడికి సైడ్స్ ఒత్తుకుపోతున్నట్టుగా ఉంది. అది వాడికి నచ్చలేదన్నమాట ఆ దిండు. ఇంకా నచ్చకపోయేసరికి వేరేది ఆర్డర్ పెట్టాను. అది మీకు చూపిస్తాను ఆ దిండును కూడా. ఇదైతే కాంబో ఆఫర్. ఇది మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అది మీ బేబీకి ఏది నచ్చితే అది సూటబుల్ అయ్యేది చూసి తీసుకోండి. ఇది నాకు సూటబుల్ కాదు కాబట్టి ఇది నేను రిటర్న్ పెట్టాను, కానీ దీని కోడ్ కూడా పెడతాను మీషోది, చూసుకోండి. ఈ పిల్లో స్టోరీ అయితే ఇదేనండి. ఈ పిల్లో బేబీస్ సైడ్కి తిరగరు అన్న ఉద్దేశంతో తీసుకుంటారనమాట వీటితో. ఇది రెడ్ కలరు పింక్ కలరు వచ్చిందనమాట. టెడ్డీ బేర్ లాగా ఉంటుంది, ఉంచుకుందాం అనుకున్నా ఫస్ట్ నేను, సర్లే అని ఇంకా వదిలేశాను. ఇంకా ఇప్పుడు సెకండ్ పిల్లో చూపిస్తున్నాను. ఇది రెడ్ కలర్ పిల్లో. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ సెకండ్ పిల్లో అపరంజి న్యూబోర్న్ బేబీ పిల్లో అని ఉంటుంది. 0 to 9 months అని ఉంటుంది. ఇది 111 రూపీస్ అయితే ప్రీపెయిడ్ వల్ల 98 రూపీస్కే వచ్చింది. దీనినే ఆవాల దిండు అని అంటారు. ఈ పిల్లో మీద బేబీ పడుకుంటే బేబీ హెడ్ షేప్ మారకుండా ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో డెలివరీ అయ్యాక బేబీకి ఆవాల దిండుని ఇస్తారంట బేబీ కోసం. అయితే ఇది నాకు తెలియకుండానే కొన్నాను నేను ఆవాల దిండని. తర్వాత తెలిసింది దీని లోపల ఉన్నది ఆవాలు అని, తర్వాత అర్థమైంది నాకు. ఇది కూడా మీషోలోనే కొన్నా నేను. దీని కోడ్ కూడా పెడతాను మీకు పైన స్క్రీన్ మీద. అలాగే ఈ బేబీ పిల్లో వాళ్ళు కదలకుండా ఉంటారు. ఒకవేళ సైడ్కి తిరిగినా కానీ సైడ్ కూడా షేప్ మారకుండా ఉంటుంది. బేబీ కరెక్ట్గా హెడ్ ఆ పిల్లో మీద ఉందా లేదా అని చూసుకుంటే చాలు మనము. ఫస్ట్ చూపించిన పిల్లో 131 రూపీస్, ప్రీపెయిడ్ అయితే 117. ఫ్రెండ్స్, సెకండ్ పిల్లో ఫస్ట్ పిల్లో అదంతా చూసారు కదా. ఇదండి స్టోరీ పిల్లోస్ గురించి. అలానే నా ప్రెగ్నెన్సీ గురించి మీకు చెప్దాం అనుకున్నాను. నాకు ఎడిమా వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, దాంతోపాటు కళ్ళు తిరగడం, వామిటింగ్స్, బ్లడ్ లేకపోవడం. బ్లడ్ అయితే ప్రెగ్నెన్సీలో 7 ఉంది, అయినా కానీ నా బేబీ 18 బ్లడ్తో ఎలా పుట్టాడు. ఈ జర్నీ మొత్తం తెలుసుకోవాలనుకున్నారా, నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీకు చెప్తాను మొత్తం అర్థమయ్యేలాగా. నేను ఫాలో అయిని చూసి మీలో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా తేలికగా ఫాలో అయ్యి నార్మల్ డెలివరీ కనడానికి చూడండి. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.